ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మన ప్రియ పరలోకపు కన్న తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు నాకు అత్యంత ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేమలో భద్రపరచబడి ఆయన కృప కనికరము పొందినటువంటి ప్రతి కుటుంబమును నేనును నా ఇంటి వారు మిమ్ములను మీ కుటుంబాలను హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆహ్వానము తెలియచేస్తా ఉన్నాము. బాగున్నారా పిల్లలారా? ఈ ఉదయం ఎంత ధన్యకరమైన పరిస్థితి. కరుణామయుడు, కనికర సంపన్నుడు, కృపచూపు దేవుడు కనికరించి కాపాడి సంరక్షించి భద్రపరిచి మేలు చేసి ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్దకు సజీవులుగా స్తుతించుటకై ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి ఉదయకాల సమయపు ఈ ఆరాధనలో మీరు పాల్గొన్నందుకు ప్రభు పేరిట మీకు నేను ఆశీర్వచనములు పలుకుతూ మరొకసారి మీ కుటుంబ క్షేమముల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు దేవునికి సమీపంగా ఉండండి, దేవుని కృపను అందుకొనండి, పొందుకొనండి, దేవునిచే దీవింపబడండి. ప్రతి దినము దేవుని చిత్తమును బట్టి మనము కలుసుకుంటా ఉన్నాము ప్రభు యొక్క పరిశుద్ధ పాదముల యొద్ద. రోజు విడిచి రోజు వాక్య ధ్యానం దగ్గర మనం కలుసుకుంటా ఉన్నాము. ప్రభును ఆరాధిస్తూ ఆయనలో మనం బలపడతా ఉన్నాము. ఇటు యోగ్యత ఇచ్చినటువంటి ప్రభుల వారిని ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానం కొరకు మనలను మనం సిద్ధపరచుకుంటూ ప్రార్థన చేసుకుందామా? ప్రభు పాదాల దగ్గర మనము స్థిరపరచుకుంటకు గాను ఆయన యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద వాక్యము ద్వారా మనము బలపరచబడుటకు గాను ఆయన యొక్క పాదముల యొద్ద మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. తల ఉంచుదాము, కళ్ళు మూసుకుందాము, ఏకవిందాము, ప్రార్థిందాము. స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి. మీ దివ్య నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి. కోట్లాను స్థుతులయ్యా స్థుతులయ్యా. మీ మేళ్ళు ఎన్నో గొప్పవి నాయన తండ్రి ప్రభా. తండ్రి స్థుతులకు యోగ్యుడా తండ్రి ప్రభ, మీకు వేలాది వందనాలు తండ్రి. దైవమా మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. ఏదో కాలము తండ్రి ప్రభ మాకు తండ్రి ప్రతి ఒక్కరికి ఇచ్చిన శ్రేష్టమైన బ్రతుకుని బట్టి, స్థితిని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రపంచం అంతా వైరస్ ఉన్నను తండ్రి ప్రభ మాకు అంటకుండా తండ్రి ప్రభ కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. రాష్ట్రం అంతా తండ్రి ప్రభ అల్లకొల్లమైన స్థితులు, వరదలు నాయన తండ్రి, విభత్సమైన తండ్రి వర్షం నాయన తండ్రి. అయినప్పటికీ తండ్రి మాకు సజీవత ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ఎంతోమంది గనులు తండ్రి ప్రభ మీ దగ్గరికి వచ్చి ఉన్నారు తండ్రి ప్రభ. మీ తండ్రి మీ కౌగుల్లో ఉన్నారని మేము నమ్ముతున్నామయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. తండ్రి ఇక్కడ ఉంటున్న మేము తండ్రి ప్రభ మీ పరిచర్య తండ్రి బహుబలంగా తండ్రి చేయుటకు సహాయం చేయమని, వాక్యంలోని ఆరాధనలో మీరమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున అతి మిగులుగా బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో జీవస్వరాలు పాటల పుస్తకంలో 274వ పాట, నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నీ బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని. వాక్యం అంటది నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించారు. అది 2007వ సంవత్సరం జనవరి నెల. గొప్ప దైవజనుడు మేము ఉంటున్నటువంటి ఇంటికి రావడం జరిగింది. అక్కడ మాతో కలిసి చెల్లి రిబ్కా, రక్షకుని కొరకు రక్తపు మడుగులో రిబ్కా అనేటటువంటి సాక్ష్యం కలిగినటువంటి, అద్భుతమైన సాక్ష్యం కలిగినటువంటి చెల్లి రిబ్కా మాతో పాటు ఆ దినాల్లో ఉండడం, మా గృహంలో మా కుటుంబంతో కలిసి ఉండడం, ఆమెను చూచుటకు సికమనయ్య గారు ప్రపంచ దేశాల్లో దేవుని చేతిలో నమ్మకమైనటువంటి పరిచర్య చేసి అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించి అనేకులను ప్రభు యొక్క రక్షణ మార్గంలో స్థిరపరిచినటువంటి నిస్వార్థ సేవకుడు, నిగర్వి అయినటువంటి ఎడి సికమనయ్య గారు మా గృహానికి రావడం, అదే సంవత్సరపు వారి జన్మదిన వేడుకల్లో నాకు ప్రాధాన్యత ఇచ్చి వారి జన్మదినంలో ఆచార్య హర్ఆర్కే మూర్తి గారు కూర్చున్నటువంటి వేదిక మీద నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటకు అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు ఆ దినాన్ని
వారి యొక్క జన్మదినోత్సవంలో పాల్గొనటానికి దేవుడు కనికరం చూపించారు. నేను ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, అట్టి నన్ను ఆయన కొడుకుగా భావించి వారితో పాటు పరిచర్యలో, వారితో పాటు ప్రయాణాలలో, వారితో పాటు భోజనపు బల్లలో నాకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి దైవజనులు. అంత మాత్రమే కాదు, అంత గొప్ప దైవజనుడు అయి ఉండి కూడాను వారి మందిరాల్లో వాక్య పరిచర్య చేయుటకు నన్ను ఆహ్వానించి, వారి మందిరాల్లో వాక్యం బోధించడం మాత్రమే కాదు కానీ వారి సంఘం ఎదుట నన్ను సన్మానించి గౌరవించినటువంటి గొప్ప దైవజనుడు. నా ఇంట జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా వారు మాతో కలిసి ఆనందించిన దైవజనుడు. అది చిన్నదా పెద్దదా ప్రతి అంశంలో కూడా అమితముగా ప్రేమించినటువంటి దైవజనులు గత ఆదివారం 18వ తేదీన ఈ లోక ప్రయాణము ముగించి ప్రభు యొక్క పరిశుద్ధ పాదముల యొద్దకు చేరినటువంటి దినం. నేటి దినాన్ని వారి యొక్క అంతిమయాత్ర జరిగినటువంటి రీతి అనేక మంది ప్రజలు దానిలో పాల్గొని కన్నీటితో అశ్రునయనాలతో వారికి వీడ్కోలు పలికిన పరిస్థితి. వాతావరణము అనుకూలించక, ఆరోగ్యము సహకరించక, వాహనాలు ప్రయాణాలు నాకు కుదరని రీతిలో వారి అంతిమయాత్రలో నేను పాల్గొనలేకున్నాను. కానీ నా హృదయము ఎంతో భారంతో ఎంతో దుఃఖంతో నిన్న దినమంతా. దీని పిల్లరా, ఆ దైవజనులు 2007వ సంవత్సరపు సెప్టెంబర్ నెల 8వ తేదీన వారి జన్మదినము సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి సీడీని వారు రిలీజ్ చేయడం జరిగింది. నా జీవితాంతం అనేటటువంటి సీడీ. ఆ సీడీని చిల్లరగా 1000 రూపీస్కు అక్కడ తీసుకొని, దాని వాల్యూ అని కాదు కానీ ఆ సీడీ, ఫస్ట్ సీడీ ఎలాగైనా సంపాదించాలని స్టీవెన్సన్ గారి యొక్క సంగీత సారథ్యంలో నాన్నగారు రచించి పాడినటువంటి ఈ ప్రత్యేకమైన పాట కలిగినటువంటి సీడీని సంపాదించి మేము అనేక మార్లు దాని నుండి సంతోషించేవారు. వింటూ కూడా నేటి దినాన్ని అనేక మంది ఈ పాటను వారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటే హృదయం ఎంతగానో ద్రవించిపోయింది. వారి సేవ ఇంకనూ చిరస్మరణీయం అని నేను చెప్తా. అనేక మంది పరిశుద్ధులు ఈ దేశంలో, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రంలో మనం కలిగి ఉన్నాము. అట్టి యొక్క గొప్ప యోధుణ్ణి, పరిశుద్ధుణ్ణి ప్రభు యొక్క పరిచర్యలో ఏమాత్రం అది చిన్న సంఘమా పెద్ద సంఘమా కాదు. చాలామంది దైవజనులు నేటికి కూడా ఎంతమంది జనం వస్తారు అనేటటువంటి మాట, వారు ఎంతమంది జనం వస్తారు కాదు, ఏ టైంకి ఉండాలి. అంత మాత్రమే కాదు ఇచ్చింది మాత్రమే పుచ్చుకునే దైవజనులు. అంత మాత్రమే కాదు తన ప్రేమను పంచే దైవజనులు. ఏ మీను చెప్పేవారు కాదు. ఎంతగానో ప్రేమించే దైవజనులు నేడు ఆంధ్రలోకంలో వారు లేరు అనేటటువంటి బాధ చాలా భారంగా మాట్లాడుతూ ఈ ఉదయకాల సమయంలో వారు పాడిన పాట, ఆ నీతిమంతుడు రచించినటువంటి పాట పాడుకొని వర్తమానం కొరకు మనల్ని మనము ప్రభు పాదాల దగ్గరికి తెచ్చుకుందాం. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నీ బ్రతుకు కాలము
నీతోనే నడతునంటిని. నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలచితివి. నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి. నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలచితివి. నీ శక్తి పంపించి బలపరచి నిలపితివి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా జీవితాంతము నీ సేవ చేతునంటిని. నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. రోగముతో పలుమార్లు పడియుండలేపితివి. దూరమైపోకుండా స్థిరపరచి కాచితివి. రోగముతో పలుమార్లు పడియుండలేపితివి. దూరమైపోకుండా స్థిరపరచి కాచితివి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా జీవితాంతము నీ సేవ చేతునంటిని. నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. దూషించు దుష్టులకు సిగ్గును కలిగించితివి. వేలాది ఆత్మలకు మేలుగా నన్నుంచితివి. దూషించు దుష్టులకు సిగ్గును కలిగించితివి. వేలాది ఆత్మలకు మేలుగా నన్నుంచితివి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా జీవితాంతము నీ సేవ చేతునంటిని. నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. సంఘములు కట్టుటకు సామర్థ్యమిచ్చితివి. ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి. సంఘములు కట్టుటకు సామర్థ్యమిచ్చితివి. ఉపదేశమిచ్చుటకు దేశము తిప్పితివి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా జీవితాంతము నీ సేవ చేతునంటిని. నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని. నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని. నీ బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అనేక ప్రదేశాలు, మహారాష్ట్ర ముంబై పట్టణం కూడా నాన్నగారు నేను రిప్కా కలిసి వెళ్ళి
ప్రభు పరిచర్యలో అనేక దినాలు తెలుగు ప్రజల మధ్యన వాడపట్టుటకు కన్న తండ్రి ఈ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలలో వారు నేను కలిసి కొన్ని మీటింగ్స్కి అయితే వారికి సమయం లేకపోతే నేను మా అబ్బాయిని పంపిస్తానని చెప్పి ఆ ప్రదేశాలకు నన్ను పంపడం, ఎంతగానో ప్రోత్సహించిన, ప్రేమించిన, ఆదరించిన దైవజనులు వారిని నేను ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకమైనటువంటి కండోలెన్స్ జాన్సన్ అన్న, స్టీవెన్సన్ అన్న, పాల్సన్ అన్న, పీటర్కు, పెర్సీకి కూడా నేను నా కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైనటువంటి కండోలెన్స్ నేను తెలియచేస్తూ ఉన్నాను. వర్తమానంలోకి వద్దాం. 37వ అధ్యాయం ఆదికాండంలో 25వ వచనం దగ్గరికి మనం వస్తుంటున్నాం. 24 వరకు గత దినాన మనము ధ్యానం చేయడం జరిగింది. 25వ వచనం కొద్దిసేపు మాత్రము వాక్యంను ధ్యానం చేసుకుందాం. దయచేసి ఏకీవించాల్సిందిగా నేను తెలియచేస్తుంటున్నాను. 25వ వచనం ఇట్టిగా ఉంది. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. గిలాదు నుండి ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో దోతాను ప్రాంతంలో యోసేపును గుంటలో వేసినటువంటి తన సోదరులు, గుంటలో పడత్రుసినటువంటి తన సహోదరులు, వారు గుంటలో తమ్ముడిని తోసివేసి వారికి క్షేమాన్ని తీసుకుని వచ్చారు. నాన్న బాగున్నారు, మీరు ఎలా ఉన్నారో చూచి రమ్మన్నారు, అడిగి రమ్మన్నారు. మీరు బాగోవాలి అని, మంచి ఆహారం తిని చాలా కాలమైంది అని నాతో ఆహారాన్ని పంపించారు. ఇది మీరు ఆరగించండి అనిస్తున్నటువంటి తమ్ముని చేతిలో నుంచి ఆహారాన్ని లాక్కొని అతన్ని బంధించి గుంటలోనికి నెట్టివేసినటువంటి సోదరులు. అట్టి పరిస్థితిలో, అట్టి సమయంలో గిలాదు నుంచి గుగ్గిలము, మస్తకి, బోళము అగరు పట్టుకొనేసి ఇష్మాయేలీలు ఐగుప్తుకి వెళ్తా ఉన్నారు. వారిని వీరు చూడడం జరిగింది. చూచిన తరువాత 26వ వచనాన్ని మనం చూడగలిగితే, అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందు వలన ఏమి ప్రయోజనము? ఎవరు? యూదా. యూదా అంటే స్తుతి చెల్లించాల్సిన వ్యక్తి ఏం ఆలోచిస్తుంటున్నాడు? ప్రయోజనం ఆలోచిస్తుంటున్నాడు. దేవుని పిల్లారా, ఇలాంటి క్యారెక్టర్ మనం ఎప్పుడైనా విన్నామా? ఎస్, తప్పక విన్నాం. అతడు అంటాడు కదా, ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. 90 ఉన్నారు అక్కడ. 90 యొక్క ప్రణాళిక ఏంటి అంటే, 90లో ఒకడికి ఒక గొప్ప ఐడియా వచ్చింది. ఆడికి హాని చేస్తే మనకేమొచ్చిందిరా? ఎంత జాలండి, ఎంత జాలి కలిగిన మనిషి. ఆడికి హాని చేయొద్దు కానీ అమ్మేద్దాం. ఎవడు అంటున్నది? యూదా. ఒకసారి మనము మత్తయి శుభవార్తలకు వద్దామా? మత్తయి శుభవార్తలో 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే కనుక, 26వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒక్కసారి గమనిద్దాం మనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికి ఇచ్చిరి. ఎవడు వీడు? 14వ వచనం చూద్దాం. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా యేసును అమ్మడానికి
యేసును అమ్మడానికి అమ్మకానికి పెట్టి రేటు మాట్లాడుకొని రేటు పుచ్చుకుంటా ఉన్నాడు ఇస్కరియోతు యోధా 12 మందిలో ఒక్కడు. ఇక్కడ 12 మందిలో ఒక్కడైనటువంటి సహోదరుడు యూదా యోసేపును అమ్మేద్దాంరా, చంపెత్తే లాభం ఏంటి, అమ్మెత్తే లాభం వచ్చుద్ది. ఎంత ప్రేమో వాడు అంటాడు కదా, యూదా అంటాడు కదా వాడిని చంపేస్తే ప్రయోజనం ఏంటి, ఇంకా వాడు మన రక్త సంబంధి కదా, వానికి ఏ హాని చేయొద్దు, కనబడకుండా పోయినా పర్లేదు, కానీ ఆడి వల్ల మనకు లాభం రావాలరా, చివరి నిమిషంలో కూడా మనకు లాభం రావాలి. యోధా ఇస్కరియోతు కూడా యేసుని అమ్మకానికి పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడైనటువంటి యోధా కూడా తమ్ముడిని అమ్మకానికి పెట్టాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేటి సమాజంలో చిన్న వాటి కొరకు తోబుట్టువులను త్రోసివేసి కోర్టులకు ఇచ్చడమా, చంపేయడమా అని ఆలోచిస్తుంటున్నారు. వీరి సంపాదన కోర్టుకో ప్లేడర్లకో పోయినా పర్వాలేదు, కానీ తోబుట్టువు తినకూడదు. వీరి సంపాద్యము నేనే అనుభవించాలి, వీడి మీద ఏమైనా లాభం రావాలి. ఇది నేటి సమాజంలో పాతుకుపోయినటువంటి నాట్ ఓన్లీ దేవునిని ఎరగనటువంటి వారి గురించి కాదు నేను మాట్లాడేది. క్రైస్తవ సమాజం కూడా ఇలాగే కుళ్ళిపోయింది. చాలామంది సేవకులు కూడా ఇదే జబ్బుతుంటున్నారు. ఆస్తుల దగ్గర మా నాన్న నన్ను మోసం చేశాడండి అని మాట్లాడేటటువంటి దైవజనులు చాలామందిని నేను చూసా. మా తమ్ముడు నన్ను మోసం చేశారండి అనేటటువంటి దైవజనులు నేను చాలామందిని చూసా. తిననివ్వండి. నేనంటా ఈ ఉదయకాల సమయంలో అదే అనుభవం కలిగినటువంటి నేను కూడా ఈ ఉదయకాల సమయంలో అంట తిననివ్వండి. యోసేపును అమ్మకానికి పెట్టినటువంటి యూదాని చూస్తుంటున్నాం. యేసును అమ్మకానికి పెట్టినటువంటి యూదా ఇస్కరియోతును కూడా చూస్తుంటున్నాం. లాభం రావాలి వీళ్ళకి. ఎంతసేపు ఏంటి అంటే లాభం రావాలి, వారు ఏమైనా పర్వాలా. ఇంకా పెద్ద డైలాగులు. ఎట్లాంటి డైలాగు అని చంపితే లాభం ఏంట్రా, ఎంత మన రక్త సంబంధికి ఎదురా, ఎంత జాలు. తర్వాత కూడా బేరమాడి ఉంటాడు, రే ఈ చెప్పకుండా ఉంటే నువ్వు ఒకటి తీసుకొని అందరికీ వచ్చినటువంటి ఆ డబ్బులు భాగాలు పంచి ఎక్కువ శాతం ఐడియా నేనే కదరా ఇచ్చింది, మీరు ఇలా చేస్తే ఎలాగని ఎక్కువ పర్సంటేజ్ కూడా మనకు కొట్టేసే ఉంటాడు. అంటా నీ ఉదయకాల సమయంలో మన సహోదరుల విషయంలో మనము ఎలా స్పందిస్తుంటున్నాము. ప్రభువా, ఈ జీవితాన్ని నువ్వు ఇచ్చినందుకు వందనాలు, నన్ను ఇంకా సజీవులుగా ఉంచినందుకు వందనాలు అని చెప్పడానికి బదులు ఇది ఆడు తీసేసుకున్నాడు, ఇది ఈడు తీసేసుకున్నాడు. నేను అంటాను, నిన్న దినాన్ని పాల్సన్ గారు సాక్ష్యం మాట్లాడుతూ నాన్నగారు సంపాదించినటువంటి నిర్మించినటువంటి మందిరాలు 8 మందిరాలు లాగేసుకున్నారు, ఇంట్లో మాత్రమే కంట్లో ఏలేడు పెడతాడు అని ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాన్నగారు ఆ విషయాలన్నీ నాతో షేర్ చేసుకున్నప్పుడు చాలా బాధ అనిపించేది. ఆయన ఎంతో ప్రయాసతో తన కష్టార్జితాన్ని, మీకు తెలిసిన ఆయన విమానాల్లో ప్రయాణం చేయడం తెలుసు ఆయనకు, కాలినడకన ప్రయాణం చేయడం తెలుసు ఆయనకు, 5 స్టార్ హోటల్స్లో పడుకోవడం తెలుసు ఆయనకు, చాలా కుక్కి మంచాల మీద కూడా పడుకోవడం తెలుసు. నేను వారితో కలిసి చేసిన సేవా అనుభవంలో వారిని చూచి తెలుసుకున్నటువంటిది. నేనంటా ఈ ఉదయకాల సమయంలో పోనీ నానా అనే పదం వాడేవారు ఆయన ఎక్కువ. పోనీ నానా. నాకు తెలిసి ఎప్పుడు కూడా వారు కానుక లెక్క పెట్టుకోవడం నాకు తెలవదు. ఇచ్చిన కానుక ఎప్పుడు వారు చూసుకోవడం కూడా తెలవదు ఆయనకు. ఆయన దగ్గర చిన్న ఫోన్, మనం ఇంకా టచ్లు గిచ్చులు వాడతాం. ఆయన దగ్గర చిన్న ఫోన్, ఎప్పుడో పూర్వకాలం చిన్న ఫోన్ ఉండేది. అందుట్లోనే ఫోన్ చేసి మాట్లాడేవారు, నానా ఎలా ఉన్నావు,
కోళ్ళు ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, పెత్తలు ఎలా ఉంది, చింత, ఇట్లా అంత ప్రేమ కలిగినటువంటి దైవజనుడు, అంత ప్రేమ కలిగిన దైవజనుడు చివరికి ఏం పట్టుకెళ్ళారు అంటే అనేకమైన భారభరితమైనటువంటి హృదయాలను తీసుకుని వెళ్ళారు. దేవుని సముఖమందు నిలిచి, నానా ఇంతమందిని నేను నీ పాదాల దగ్గరికి నడిపించానని గొప్ప సాక్ష్యం చెప్పేటటువంటి గొప్ప యోధుడు ఆయన, గొప్ప యోధుడు ఆయన. ఉదయకాల సమీప వాక్యం దగ్గర అందాం, ఆలోచిద్దాం. దీనికోసం తాపత్రయపడుతుంటున్నావు, దీనికోసం నీ తోబుట్టులు వదులుకుంటున్నావా, దీనికోసం నువ్వు ఎవరినైనా వదులుకుంటున్నావా? దానికోసమైతే వదలమాక, దేనికో తుచ్చమైన వాటి కొరకు నీ తోబుట్టులను వదలమాక. నేను అనుభవించి చెప్తుంటున్నా, అనుభవంతో చెప్తుంటున్నా, ఎంతో కోల్పోయి ఎంతో భారంతో నేను చెప్తుంటున్నా. దేని గురించి కూడా చింత లేదు. ప్రభువు పిలిస్తే అన్ని విడిచి వెళ్ళాల్సిందే మనం. జాగ్రత్త. యూదా తమ్ముడిని అమ్మకానికి పెట్టేశారు. ఎవరైతే ఆహారం తీసుకొచ్చారో అతన్ని గుంటలోనికి నెట్టేశారు, గుంటలోనికి పడద్రోసి వీళ్ళు విందు చేసుకుంటున్నారు, భోజనానికి కూర్చున్నారు. ఈలోపు మార్గము గుండా మసకి, బోళము, ఇంకా గుగ్గిలము ఇట్లాంటివి పట్టుకుని వర్తకం చేసేటటువంటి వ్యక్తులు ఆ మార్గాన్ని వెళ్ళిపోతుంటున్నారు. ఆ ఇష్మాయేలీల దగ్గరికి వెళ్ళి బేరం మొదలెట్టారు. ఎట్లాగుంది ఈ సన్నివేశాన్ని చూద్దాం. 27వ వచనం. ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. చంపేయడానికి తీర్మానం చేసుకున్నవాడు, సరే ఎందుకైతే చెప్తుంటున్నావో సరే, ఓకే, ఆల్ రైట్, నీ మాటకి మరి నాకేమిస్తావు? అందరికీ బేరం సెట్ అయినట్లుంది. రూబేన్ అక్కడ లేడు. అందరికీ బేరం సెట్ అయినట్లుంది. అందరూ సమ్మతించేశారు, అమ్మకానికి పెట్టేశారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువును యాజకుల దగ్గరికి పోయి, ప్రధాన యాజకుల దగ్గరికి పోయి ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టేశాడు. అంతకీ 30 వెండి నాణ్యాలకు. 30 వెండి నాణ్యాలు వాల్యూ చూస్తే ఈ దినాన్ని చాలా వాల్యూ ఉండొచ్చుగాక. నేనంటాను 30 వెండి నాణ్యాలు కాదు, ఈరోజు చిన్న తుచ్చమైన వాటి కొరకే ప్రభువును మనం ప్రతిదినము అమ్మేస్తుంటున్నాం. ఎవరైనా కాస్ట్ సర్టిఫికేట్ ఎంక్వైరీ కొరకు వస్తున్నారు అంటే బైబిల్స్ తీసుకెళ్ళి పక్కింట్లో పెట్టేస్తాం. చాలామంది యేసు ప్రభు అని బొమ్మలు ఇంట్లో పెట్టుకొని ఆ బొమ్మలు కూడా తీసి పక్కన పెట్టేస్తారు. అవసరమైతే బొట్లు పెట్టేసుకుంటారు, గుమ్మాలకు పసుపు రాసేస్తారు, మొహాలకు పసుపు ఏందండి ఇది? పిచ్చి కాకుంటేనా? ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమలో భద్రపరచబడినటువంటి దేవుని పిల్లలారా, ప్రభువును అమ్ముతున్నావా? సంపాదించిన ప్రభువును నీ సొంతము చేసుకుంటున్నావా? ఆలోచించి. దేవుని చేతిలో, దేవుని కృపలో, దేవుని కొరకు నీవు నిలిచే భక్తి ఇచ్చే. నీ తదనంతరం అనేకులు నిన్ను చూచి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము అనే మాట మాట్లాడాలి. ముఖస్థుతి కొరకు చాలామంది మాట్లాడతారు సుమా. ముఖస్థుతి కొరకు చాలామంది మాట్లాడతారు. ఎవరైనా చనిపోతే అక్కడికి వచ్చి ముఖస్థుతి కొరకు చాలామంది మాట్లాడతారు. కానీ నీ నీతి ప్రభు దృష్టిలో మురికి గుడ్లాగా ఉందేమో గమనం చేసుకో. వర్తమానం దగ్గర మనలను మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యూదా తమ్ముణ్ణి అమ్ముతా ఉన్నాడు. 12 మందిలో ఒక్కడైనటువంటి యూదా, అక్కడున్నటువంటి యూదా, శిష్యుడైనటువంటి యూదా యేసు ప్రభుల వారిని అమ్మకానికి పెట్టేస్తాడు 30 వెండి నాణ్యాల కొరకు. నేను ముగింపు మాటలకు వస్తుంటున్నాను. ముగింపు మాటలో 28వ వచనాన్ని చదివి ముగించుకుందాం. రేపటి దినాన్ని లేక ఎల్లుండ
దాన్ని వివరంలోనికి వెళ్దాం. 28వ వచనం, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయిరి. దేవుని పిల్లలారా, 20 తులాల వెండికి తమ్ముని అమ్మేశారు అన్నలు. తమ్మండుగురు అన్నలు కలిసి 20 తులాలు వెండి ఇచ్చారు. ఆ కాలంలో వయసును బట్టి వెండి చూసేవారు. ఎవరు ఏ బానిసను కొన్నను కానీ 30 వెండి నాణాలు లేకుంటే 30 తులాలకు మించి ఉండేది కాదు వాల్యూ. అందుకనే యేసు క్రీస్తు ప్రభువు వారిని అమ్మినప్పుడు యోధ అంటాడు, ఇంకా కాస్త ఏమన్నా ఇస్తే బాగుండుగా అంటే 30 మించి ఇవ్వకూడదు మేము. అయినా కానీ అతడు 30 సంవత్సరాలు వచ్చే వరకు మాకేమీ ఇబ్బంది కలిగించలేదు కదా, అందుకని 30 వెండి నాణాలతో క్లోజ్ చేయి మ్యాటర్ అంటారు. మేబీ నేను అనుకుంటా ఉన్నాను, ఇక్కడికి వచ్చేసరికి యోసేపు గారి వయసు 20 సంవత్సరాలు ఉంటుందేమో. అందుకనే అలా గీసి బేరబడి 20 అన్న ఇవ్వండి, మేము 10 మంది కదా, మరి పంచుకోవాలి కదా. చిన్నోడేమో నాన్న దగ్గర ఉన్నాడు, ఈయన మీరట్టు పోతున్నారు, సో మేము 10 మంది కదా, మనిషికి 2 తులాలన్నా రావాలి కదండి, మరి ఎలా బేరబడితే ఎలాగండి అని చాలాసేపు బేరాలాడి ఉంటారు అక్కడ. మొత్తానికి ఎలాగైతేనే యోసేపు నమ్మేసేసారు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, దేవుని ప్రేమలో భద్రపరచబడినటువంటి వారలారా, ఈ ఉదయం వర్తమానం దగ్గర ఎక్కడైనా ప్రభుని అమ్మేస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? సరి చేసుకుంటావా? వాక్యంలో స్థిరపరచుకుంటావా? నేను అమ్ము అనిగా కాకుండా నీ సొంతమైన వానిగా, నిన్ను నా సొంతం చేసుకున్న వానిగా ఈ లోకంలో నీ సాక్షిగా నన్ను నిలుపు ప్రభు అని ప్రార్థిస్తావా? ప్రార్థిస్తే ధన్యుడవు. అనేక ఆత్మలు నీ ద్వారా రక్షింపబడతాయి. రేపటి దినాన్ని ప్రభు యొక్క సముఖం ముందు కనిపిస్తే గనక బలా నమ్మకమైన మంచి దోసుడని ఆయన నిన్ను కౌగిలించుకొని తన సింహాసనం మీద ఆయన కుడి వైపున నిన్ను కూర్చుండబెట్టుకొని అనేకల ముందట నీ వరకు మంచి సాక్ష్యము ప్రభుల వారు చెప్పడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుల వారిని అమ్ముతావా, కొని నీవు స్వంతం చేసుకుంటావా? ఆలోచించుకో. తల్ల వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మాతో పాటు చిన్న బిడ్డలు కూడా ఏకీవిస్తూ ఉన్నారు. మాతో పాటు లైవ్లోకి వచ్చారు. బిడ్డలను అభినందిస్తుంటున్నాను. మీరు కూడా చాలామంది లైవ్లో వర్తమానం చూస్తుంటున్నారు. మీకు కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని సికమణయ్య గారిని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సేవలో బాధ తప్ప హృదయంతో ప్రభా మీ పాదాల దగ్గరకు రావడానికి మీరు కనికరం చూపారు. మీకు వందనాలు. ఎంతో ఆదర్శవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మలను రక్షించినటువంటి దైవజనులయ్యా, అట్టి దైవజనులను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలపు వర్తమానములు ప్రభా యోసేపును అమ్మిన యూదాను, మిమ్మును అమ్మిన యూదాను కూడా మా ముందట ఇచ్చారు. యూదా అంటే స్తుతి చేయాల్సినటువంటి వ్యక్తి వ్యాపారం చేస్తుంటున్నాడు ప్రభా. నాయన, మేము కూడా స్తుతి చెల్లించాల్సినటువంటి మేము మా జీవితాల్లో మిమ్ములను కలిగి ఉన్నామా, లేక మిమ్ములను కనికరము లేకుండా, ఏమాత్రము మీ విషయంలో ఆలోచన లేకుండా ఈ లోకములు తుచ్చమైన వాటి కొరకు మిమ్మల్ని అమ్మేస్తుంటున్నా మేము ప్రభా. మమ్మల్ని హెచ్చరించిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపా కనికరపు కాపుదల భద్రతా సంరక్షణ దయవాత్సల్యము ఈ ఉదయకాల సమీప లైవ్లోకి వచ్చిన బిడ్డలకును కుటుంబాలకును తదుపరి వీక్షించబోతున్నటువంటి బిడ్డలకు మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టి బ్రతమాలుతూ ప్రభువా మీ దివ్యాశస్సులు దివ్యాశీర్వాదములు మెండుగా నిండుగా అనుగ్రహించడం. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను కనికరించండి, దీర్ఘాయుష్య భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభువా. అట్లాగనే తండ్రి,
శుభకార్యములు జరిపించుకుంటున్న బిడ్డలకు మీరు తోడయ్యండి తండ్రి. అట్లాగనే ఈ ఉదయకాల సమయంలో రోగంతోనూ, బాధతోనూ, నిట్టూరుతోనూ, వేదనతోనూ, కన్నీటితోనూ, దుఃఖంతోనూ, సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ సతమతమవుతుంటున్నటువంటి బిడ్డలకు మీ కనికరము చూపించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మాత్రమే కాకుండా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులు, రక్త సంబంధికులు, తోబుట్టులైన వారందరినీ ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను కృపతో జ్ఞాపకం చేసుకునమని లైవ్లోకి వచ్చిన బిడ్డలను, వీక్షించబోతుంటున్న బిడ్డలను కనికరించి మీ కాపుదల, భద్రత, సంరక్షణతో నింపి నడిపించమని యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ ఎక్కిపించిన ప్రతి బిడ్డకును సుశిక్షలో తోడేయండి. ఆయన కృపా కౌగిట్లో భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి గురువారం ఉదయం మనము ఆయన పాదాల దగ్గర కలుసుకోబోతుంటున్నాము. అంతవరకు ప్రభు కృప మన కుటుంబాలకు మెండుగా తోడేయండును గాక. వీక్షిస్తుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నాదొక చిన్న మనవి, దయచేసి వీక్షించినటువంటి వర్తమానాలు యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి, గమనించండి, వీక్షించండి, లైక్ చేయండి, మీకు ఎరికైన వారికి షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దైవ దీవెనలు పొందండి. అనేక ఆత్మల రక్షణ కొరకు మీ వంతుగా పరిచర్యలో పాల్గొనండి. కృప కనికరము కలిగిన దేవుడు గురువారం ఉదయం ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనం ప్రార్థించు పర్యంతము కనికరంతోనూ, కాపుదల, భద్రత, సంరక్షణతోనూ మన కుటుంబాలను నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. May God bless you all.